హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి అఖనీ పలావ్, ముస్లిం ట్రెడిషనల్ రెసిపీ. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బిర్యానీకి మనం నార్మల్ రైస్ తీసుకోవాలండి. ఇది ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేద్దాం. జార్ తీసుకొని అందులో చిన్న కొబ్బరికాయ తీసుకోండి, 4 స్పూన్లు గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయలు, లవంగాలు, చెక్క, యాలకులు ఇవన్నీ కలిపి జార్లో మిక్సీ చేసుకోవాలండి. ఈ బిర్యానీకి ఈ మసాలా స్పెషల్ అండి. ఇది మనం మిక్సీ చేసుకుందాం. దీన్ని చూడండి, మసాలా రెడీ అయింది. ఇది చికెన్ అండి. చికెను కేజీన్నర చికెన్ పడుతుందండి కేజీ రైస్కి. చాలా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచుకొని ఉప్పు, పసుపు, కారం, పెరుగు కలిపి గంట సేపు మ్యారినేషన్ చేసి పెట్టించానండి. ఇది ఆల్రెడీ నేను. ఇప్పుడు కర్రీ చేద్దామండి. ప్యాన్ పెట్టండి, ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేగనిద్దాం. మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలో సగం మసాలా దీంట్లో యాడ్ చేద్దాము. మసాలా ఫ్రై చేయాలండి బాగా. మసాలా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్కి మసాలా పట్టేటట్టు కాసేపు ఫ్రై చేద్దాం. ఆల్రెడీ మనం చికెన్ని మ్యారినేషన్ చేసిన వాళ్ళండి, తొందరగానే కుక్ అవుతుంది. అందుకని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. అది లైట్గా గ్రేవీ లాగా రావాలి. అది కుక్ అవుతూ ఉంటుంది. వెయిట్ చేద్దామండి కుక్ అయ్యేదాకా. చూడండి, చికెన్ కుక్ అయింది. ఇప్పుడు మనం 3 నిమ్మకాయల నుండి రసం తీసుకొని చికెన్లో యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా వేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేయడం చూపిస్తాను. మనం దేంట్లో అయితే రైస్ ప్రిపేర్ చేస్తామో అది బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అవి కాస్త చిటపటమన్నాక ఆనియన్స్ వేసుకుందాం. ఇవి 4 ఉల్లిపాయలండి. చికెన్లో నేను 3 ఉల్లిపాయలు వేసాను. ఇందులో 4 వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగాయి కదా. టమాటో యాడ్ చేద్దాం. ఇవి 3 టమాటాలు.
టమాటా కూడా కుక్ అవ్వాలండి అందులో. ఇది మసాలా అంటే మనం ఆల్రెడీ చికెన్లో సగం వేసుకున్నాం కదా, మిగిలిన సగం ఈ రైస్లో వేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటా, మసాలా అంతే బాగా వేగాలండి. మసాలా ఎంత బాగా వేగితే బిర్యానీ మనకు అంత టేస్ట్గా ఉంటుంది. దగ్గర ఒక 15 మినిట్స్ అయినా సరే మనం మసాలాను వేయించాలి. దానికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. పచ్చి వాసన పోయే వరకు మసాలా వేగాలండి. పెరుగు యాడ్ చేద్దాం. ఇది ఒక 1/2 లీటర్ పెరుగు అండి. ఇది నేను చికెన్లో ఒక 1/2 లీటర్ పెరుగు యాడ్ చేశానండి. అది కర్రీ చేసేటప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ తేలే వరకు మసాలాను ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోవాలి బాగా. ఈ రైస్కి అండి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను కేజీకి 1.5 కేజీ వాటర్ వేస్తున్నాను. ఈ బిర్యానీకి నార్మల్ రైసే బాగుంటుందండి. గిద్ద మసూరి వాడాను నేను. ఇందులో సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాయిల్ రానివ్వాలండి దీన్ని. ఉప్పు, కారం, మసాలాలు మీకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు రైస్ని బాయిల్ రానిద్దాం. ఆల్రెడీ నేనండి రైస్ 1/2 అవర్ వాష్ చేసి శుభ్రంగా పక్కన పెట్టానండి. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇది గిద్ద మసూరి రైస్ అండి. ఇది చిన్నగా ఉంటాయి. హై ఫ్లేమ్లో అండి ఒక 10 మినిట్స్ కుక్ చేద్దాం. వాటర్ అంతా వింకిపోవాలి బాగా. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. అలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ ఇందులో వేసేసుకుందాం గ్రేవీతో సహా. చికెను, రైస్ మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చివరగా మిగిలిన పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి ఒక పావు గంట సిమ్లో పెట్టి దమ్ చేయాలండి. దీన్ని ముస్లిం ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. చూడండి,
రైస్ దమ్ అయింది. డిష్ అవుట్ చేసుకుందాం మనం. తప్పకుండా ట్రై చేయండి. 100% మీకు నచ్చుతుంది ఇది. మసాలాలు మాత్రం బాగా వేయించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.